నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన క్వాలిఫైర్ 1లో కేకేఆర్ టీం ఒక భారీ విక్టరీ కొట్టారు. ఎంత భారీ విక్టరీ అంటే ప్లే ఆఫ్ చరిత్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీం కంప్లీట్లీ ఎస్ఆర్హెచ్ని అవుట్ ప్లే చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఈ 3 విభాగాల్లో కూడా ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్కు మినిమం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. సో కేకేఆర్ బౌలర్స్ అయితే ముందు ఎస్ఆర్హెచ్ టీంను 159 పరుగులకు ఆల్అౌట్ చేశారు. అండ్ దానివల్ల బ్యాట్స్మెన్ కేవలం 13.4 ఓవర్స్లోనే టార్గెట్ను చేసేశారు. సో మ్యాచ్ అయితే చాలా వరకు కంప్లీట్లీ వన్ సైడెడ్గా జరిగింది. నిజంగా ఈ క్వాలిఫైర్ 1లో ఎస్ఆర్హెచ్ టీం పోటీ అవ్వకుండా మరీ ఎంత దారుణంగా ఓడిపోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ 2 జట్ల మధ్య లీగ్ మ్యాచ్ చూసుకుంటేనే చాలా క్లోజ్గా వచ్చింది. లాస్ట్ ఓవర్లో కేకేఆర్ వాళ్ళు గెలిచారు. బట్ ఈ క్వాలిఫైర్ 1లో చూసుకుంటే కేకేఆర్ టీం కంప్లీట్లీ ఎస్ఆర్హెచ్ టీంను కమాండింగ్ వేలో ఓడించారు. మెయిన్లీ ద మ్యాన్, బిగ్ మ్యాచ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ సరైన టైంలో తన ఫామ్ అందుకుని ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించాడు. సో నిన్ననే నేను ఒక వీడియోలో చెప్పాను, మిచెల్ స్టార్క్ తన మీద పెట్టిన ప్రైస్కి ఎలాంటి న్యాయం చేయలేకపోయాడని చెప్పి. బట్ అతనైతే తన బెస్ట్ను ప్లే ఆఫ్స్ కోసం దాచుకున్నట్టుకున్నాడు. నిజంగా వింటేజ్ మిచెల్ స్టార్క్లో బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ రాహుల్ త్రిపాఠికి ఒక ఇన్ స్వింగింగ్ యార్కర్ వేశాడు. అదైతే నిజంగా అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. అన్లక్కీగా కేకేఆర్ టీం రివ్యూ తీసుకోలేదు, కానీ లేకపోతే ఆ బాల్కి వికెట్ కూడా వచ్చేది. సో ఈ మ్యాచ్లో అయితే మిచెల్ స్టార్క్ పవర్ ప్లేలో బాల్ను బేవచ్చంగా స్వింగ్ చేసి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ వెండులో వణుకు పుట్టించాడు. మిగిలిన 3 ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ చేశాడు. సో స్టార్క్ అయితే కేకేఆర్ విక్టరీలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. అలాగే వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా టార్గెట్ని చాలా సునాయాసంగా కొట్టేశారు. 2 వికెట్లు పడినప్పటికీ అసలు ఎక్కడ కూడా తడబడకుండా చాలా ఈజీగా మ్యాచ్ గెలిచారు. దీంతో కేకేఆర్ టీం ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ హిస్టరీలో కేకేఆర్ టీం ఇలా ఫైనల్కి వెళ్ళడం ఇది 4వసారి. ప్రీవియస్గా 2012, 2014 మరియు 2021 ఈ 3 సీజన్స్లో ఆ టీం ఫైనల్ వరకు వెళ్ళింది. అంటే 2 సార్లు కప్ కూడా గెలిచారు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐపీఎల్ 2018 నుండి చూసుకుంటే క్వాలిఫైర్ 1లో గెలిచిన టీమే కప్పు గెలుస్తున్నారు. విచ్ మీన్స్ ఇప్పుడు కేకేఆర్ టీంకి కప్పు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన వాళ్ళు చాలా డామినేటింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. సో ఈ మ్యాచ్లో కూడా కేకేఆర్ టీం మంచి డామినేటింగ్ ఆల్రౌండ్ షో కనబరిచారు. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం కష్టాలను కావాలని కోరి తెచ్చుకున్నట్టుంది. ఎందుకంటే వాళ్ళ కెప్టెన్ టాస్ గెలిచినప్పటికీ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. అండ్ ఈ డిసిషన్ చూసి నేనైతే చాలా షాక్ అయ్యా. ఎందుకంటే ఇది ఒక మంచి చేసింగ్ రౌండ్. పైగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కమిన్స్ ఏం చేశాడో మనం క్లియర్గా చూసాం. పిచ్ను ప్రాపర్గా రీడ్ చేసి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ రివర్స్. ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. అది కూడా డ్యూ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుందని తెలుసు కూడా. సో ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం నిజంగా ఎస్ఆర్హెచ్ టీంకి చాలా బ్యాక్ ఫైర్ అయింది. మిగిలిన ఎస్ఆర్హెచ్ టీం లీగ్ స్టేజ్ చివరి 2 మ్యాచ్లో చేసింగ్ చేసే గెలిచారు. అయినా కానీ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ ఓవర్ కాన్ఫిడెంట్గా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. సో ఇలా ముందుగా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎస్ఆర్హెచ్ టీంకి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. ఎస్పెషల్లీ ట్రావిస్ హెడ్ మరోసారి డక్అవుట్. సో స్టార్క్ అయితే ఫస్ట్ బాల్ నుండి చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశాడు. మిగిలిన హెడ్కి వేసిన బాల్ అయితే ఒక రిప్పర్ అని చెప్పుకోవచ్చు. అసలు అతనికి ఆ బాల్ని ఎలా ఆడాలో కూడా అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ వరుసగా 2 మ్యాచ్లో కూడా అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్కి అవుట్ అయ్యాడు. సెడ్ అయితే బిగ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి మంచి స్టార్ట్ ఇవ్వలేకపోయాడు. అంతే అభిషేక్ శర్మ చూసుకున్నా చాలా తొందరగా అవుట్ అయిపోయాడు. 2 ఓవర్ల 60 బౌలింగ్లో ఒక భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ను కోల్పోయాడు. అండ్ ఈ వికెట్ పడ్డంలో కూడా రసెల్ గాల్లోకి ఎగురుతూ చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయితే ఫస్ట్ ఓవర్స్లోనే అవుట్ అయిపోయారు. దీంతో టీం చాలా వరకు ప్రెజర్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన నితీష్ రెడ్డి వేగంగా ఆడలేకపోయాడు. అలాగే స్టార్క్ తన వేసిన 3 ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీశాడు. ముందు నితీష్ రెడ్డిని అవుట్ చేస్తే ఆ నెక్స్ట్ బాల్కి షాబాజ్ అహ్మద్ను గోల్డెన్ డక్అవుట్ చేశాడు. ఎస్ఆర్హెచ్ టీం అయితే ఫస్ట్ 5 ఓవర్స్లోనే 4 వికెట్స్ కోల్పోయింది. ఇన్ఫాక్ట్ పవర్ ప్లే మూసేసరికి వాళ్ళ స్కోర్ చూసుకుంటే కేవలం 45 పరుగులు మాత్రమే, 4 వికెట్లు పడిపోయాయి. వాళ్ళకి పవర్ ప్లేలో ఏదైనా పాజిటివ్ ఉందంటే అది కేవలం త్రిపాఠి బ్యాటింగ్ మాత్రమే. అతను ఒకటే కాస్త కేకేఆర్ బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. సో ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఆర్హెచ్ టీం కోలుకోవడం కష్టమే అనుకున్నాం. కానీ తర్వాత క్లాసన్ మరియు త్రిపాఠి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేశారు. 4 వికెట్లు పడిపోయినా సరే ఎక్కడ కూడా బాక్టౌన్ అవ్వకుండా ఆడారు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఏదైనా పాజిటివ్ ఉందా అంటే అది కేవలం వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మాత్రమే. 37 బంతుల్లో 62 పరుగులు యాడ్ చేశారు. మేలీ త్రిపాఠి చూసుకుంటే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. తన తోటి బ్యాట్స్మెన్ ఫెయిల్ అవుతున్న చోట అతను కేవలం 35 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. అలాగే క్లాసన్ చూసుకున్న స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత పికప్ అయ్యాడు. 21 బంతుల్లో 32 పరుగులు చేశాడు. సో వాళ్ళిద్దరు బ్యాటింగ్ వల్ల కొనక టైంలో ఎస్ఆర్హెచ్ టీం బలంగానే కనిపించింది. 10.5 ఓవర్స్లో 4 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేశారు. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 9.5 పరుగులు చెప్పిన కొడుతూ వచ్చారు. సో ఈ బాంటప్ టైంలో ఎస్ఆర్హెచ్ టీం ఈజీగా 180 లేదా 200 వరకు కొడతారేమో అనిపించింది. కానీ ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లాసన్ అవుట్ అయిపోయాడో ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ టీం కంప్లీట్లీ డిస్మాంటిల్ అయిపోయింది. మిగిలిన అబ్దుల్ సమద్ మరియు రాహుల్ త్రిపాఠి మధ్య ఒక బిగ్ మిక్సప్. ఫీల్డర్ చేతిలో బాల్ని పెట్టుకుని వీళ్ళిద్దరు రన్ కోసం ట్రై చేశారు. అండ్ ఇలా రన్ తీసే క్రమంలో ఇద్దరు కూడా బాల్ను చూస్తూ ఉండిపోయారు. దీంతో త్రిపాఠి అనవసరంగా తన వికెట్ను వదులుకోవాల్సి వచ్చింది. సో 2 ఓవర్లు అయితే ఫుల్ క్రెడిట్ రస్సెల్కే దొరుకుతుంది. అతను వేగంగా వెళ్ళిపోతున్న బాల్ని డైవ్ చేసి ఆపడమే కాకుండా చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాడు. అండ్ దాన్ని చాలా క్విక్ త్రూతో కీపర్కు బాల్ అందించాడు. సో యాక్చువల్గా అన్బిలీవబుల్ ఫీల్డింగ్ చూసే త్రిపాఠి స్టన్ అయిపోయాడు. లేకుంటే అతను మధ్యలో ఆగకుండా పరిగెత్తుకుని వచ్చి ఉంటే మేబీ క్రీజ్కి చేరిపోయి ఉండేవాడు.
సో వీళ్ళిద్దరి మధ్య ఒక 20 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అదైతే ఒక డిజాస్ట్రస్ వేలో ఎండ్ అయింది. ఇక త్రిపాయ్ అవుట్ అయిన తర్వాత ఎస్ఆర్హెచ్ టీం టపటపా మరో 3 వికెట్లు కోల్పోయింది. మెయిన్లీ సన్వీర్ సింగ్ మరోసారి చాలా డిసప్పాయింట్ చేశాడు. నేను అయితే వాళ్ళు ఈ మ్యాచ్లో సన్వీర్ సింగ్ బదులు వాషింగ్టన్ సుందర్ని తీసుకొస్తే బాగుండేది. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అయ్యేది, అలాగే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ కూడా చేసి ఉండేవాడు. బట్ ఎస్ఆర్హెచ్ టీం అయితే మరోసారి సన్వీర్ సింగ్ని నమ్ముకుంది, కానీ అతను ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయ్యాడు. అలాగే తర్వాత భూమి చూసుకుని ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు, అతను కూడా డక్అవుట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం 16 ఓవర్ అయ్యేసరికి 126 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లు కోల్పోయింది. బట్ ఎనివే చివరిలో చూసుకుంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతులు 30 పరుగులు చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ స్కోర్ 159 వరకైనా వెళ్ళింది. లేకపోతే ఈ మ్యాచ్లో వాళ్ళు 150 పరుగుల్లో ఆల్అౌట్ అయిపోయి ఉండేవారు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే చాలా ఓవర్ అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేసి అవుట్ అయిపోయారు. మెయిల్ అభిషేక్, క్లాసన్, మరి అబ్దుల్ సమద్ వీళ్ళు ముగ్గురు కూడా రాంగ్ టైంలో అవుట్ అయ్యారు. అలాగే త్రిపాఠి వికెట్ని చూసుకుని అనవసరంగా పోగొట్టారు. బట్ అయినా మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా కేకేఆర్ బౌలర్స్కి ఇవ్వాలి. ఎస్పెషల్లీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మిచెల్ స్టార్క్ పవర్ ప్లేలో మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. అసలు బాల్ స్వింగ్ చేయడంలో ఏదో పిహెచ్డీ చేసినట్టు చాలా ఈజీగా మెలుగులు తిప్పాడు. మెయిల్ అదర్ ఎండ్లో ఉన్న బౌలర్స్కి అంత స్వింగ్ వచ్చేది కాదు, కానీ స్టార్క్ మాత్రం అవుట్ ఆఫ్ నోవేర్ మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. సో అతనైతే ఈ మ్యాచ్లో 4 ఓవర్స్లో 34 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఈ సీజన్లో అతను వేసిన బెస్ట్ స్పెల్ ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బెస్ట్ స్పెల్ సరైన టైంలో వచ్చింది. ఇక అతనితో పాటు మిగతా పేసర్స్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. మెయిల్ అక్షిత్ రాణా మరోసారి ఎస్ఆర్హెచ్ మీద తన డామినేషన్ కనబరిచాడు. 4 ఓవర్స్లో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే వైభవ్ అరోరా చూసుకున్న 2 ఓవర్స్లో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ అయితే ఈ మ్యాచ్లో చాలా ప్రాపర్గా బౌలింగ్ చేశారు. అందుకే కేకేఆర్ టీం చాలా ఈజీగా మ్యాచ్ని గెలిచింది. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళ స్ట్రాంగ్ స్పిన్నర్ నరేన్ 40 పరుగులు ఇచ్చినప్పటికీ ఎస్ఆర్హెచ్ టీంలో తక్కువ రన్స్ ఆల్అౌట్ చేశారంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ పేస్ అటాకే. ఈవెన్ వరుణ్ చక్రవర్తి చూసుకున్నా చాలా మంచి బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 26 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే రసెల్ కూడా అందరితో పాటు 1 వికెట్ తీశాడు. సో స్టార్టింగ్ ఓవర్లో రసెల్ మరియు నరేన్ కాస్త ఎక్కువ రన్స్ వెళ్ళినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేశారు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా తన స్పెల్ ఇనీషియల్గా ఒక నో బాల్ వేసినప్పటికీ ఆ తర్వాత చాలా బాగా రికవర్ అయ్యాడు. మెయిన్లీ క్లాసన్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అవుట్ చేసి పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. సో ఓవరాల్గా అయితే కేకేఆర్ బౌలర్స్ అందరూ కూడా చాలా సమిష్టిగా రాణించారు. ఈవెన్ వాళ్ళ ఫీల్డింగ్ చూసుకున్నా చాలా బాగుంది. దొరికిన ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకున్నారు. సో కేకేఆర్ టీం అయితే నిజంగా ఒక ఛాంపియన్ టీంలో బౌలింగ్ మరియు ఫీల్డింగ్ చేశారు. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే అన్లైక్ ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మెయిన్లీ గుర్బాజ్ ఒక క్విక్ ఫైర్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 14 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. అలాగే నరేన్ చూసుకున్న కాస్త స్లోగా ఆడినప్పటికీ 16 బంతులు 21 పరుగులు చేయగలిగాడు. సో ఓపెనర్స్ ఎదురైతే కేవలం 3.2 ఓవర్స్లోనే 44 రన్స్ పెట్టేశారు. ఎస్పెషల్లీ ప్యాట్ కమిన్స్ చేసిన ఫస్ట్ ఓవర్లో 20 రన్స్ కొట్టారు. దీంతో చాలా వరకు గేమ్ పవర్ ప్లేలోనే కిల్ అయిపోయింది. ఎందుకంటే కేకేఆర్ టీం ఒక పవర్ ప్లేలోనే 63 పరుగులు చేసేశారు. అది కూడా 1 వికెట్ మాత్రమే కోల్పోయి. అయితే పవర్ ప్లే కంటే ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సునీల్ నారాయణ అవుట్ అయిన తర్వాత వెంకటేష్ అయ్యర్ మరియు శ్రేయస్ అయ్యర్ ఈ జోడీ కలిసి బౌలర్స్కు చుక్కలు చూపించారు. మెయిన్లీ వెంకటేష్ అయ్యర్ 28 బంతుల్లో 50 కొట్టాడు. అండ్ ఇదైతే అతనికి ప్లే ఆఫ్స్లో 3వ హాఫ్ సెంచరీ. సో ఇప్పటివరకు అతనైతే కేకేఆర్ తరపున ప్లే ఆఫ్స్లో ఆడింది 4 మ్యాచ్ల్లో మాత్రమే. అండ్ 4 మ్యాచ్లు కూడా చాలా మంచి స్కోర్స్ కొట్టాడు. మెయిన్లీ మ్యాచ్లో చూసుకుంటే తన కెప్టెన్తో కలిసి చాలా ఈజీగా కేకేఆర్ టీంని గెలిపించాడు. సో వెంకటేష్ అయ్యర్ లాంటి ఒక యంగ్స్టర్ ఎంత బాగా ఆడడం నిజంగా టీంకి చాలా బిగ్గెస్ట్ పాజిటివ్. ఎందుకంటే సాల్ట్ లైన్ నేపథ్యంలో వాళ్ళ టాప్ ఆర్డర్ కాస్త వీక్ అయింది అనుకున్నాం. బట్ వెంకయ్య మరియు గుర్బాస్ కలిసి సాల్ట్ లైన్ లోటును ఎక్కడ కనబడకుండా చేశారు. ఇక శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చూసుకుని ఈ మ్యాచ్లో ఎదిరిపోయింది. స్టార్టింగ్లో నిదానంగా ఆడినప్పటికీ ఆ తర్వాత పికప్ అయ్యాడు. మెయిన్లీ హెడ్ వేసిన 14 ఓవర్లో 3 సిక్స్లు మరి 1 4 కొట్టాడు. దీంతో కేకేఆర్ టీం చాలా ఫాస్ట్గా గేమ్ను ఫినిష్ చేసింది. సో శ్రేయస్ అయ్యర్ అయితే ఈ మ్యాచ్లో కేవలం 23 బంతులను హాఫ్ సెంచరీ కొట్టాడు. అంటే అతనికి కెప్టెన్గా చూసుకుంటే ఇది ప్లే ఆఫ్స్లో 2వ 50. ప్రీవియస్గా ధోని, రోహిత్ మరియు వార్నర్ ఈ ముగ్గురు మాత్రమే కెప్టెన్స్గా 2 50s కొట్టారు ప్లే ఆఫ్స్లో. సో ఈ ముగ్గురు తర్వాత ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వాళ్ళ చంద్రన్ చేరిపోయాడు. మెయిన్లీ మ్యాచ్లో అతని బ్యాటింగ్తో పాటు క్యాప్టెన్సీ కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఎస్ఆర్హెచ్ టీంను కంబ్యాక్ చేయకుండా తన బౌలర్స్ను బాగా రొటేట్ చేశాడు. ఎస్పెషల్లీ క్లాసన్ కోసం పెట్టిన ఫీల్డ్ సెట్టింగ్ అయితే చాలా ఇంప్రెసివ్గా కనిపించింది. సో శ్రేయస్ అయ్యర్ అయితే నిజంగా IPL 2024లో ఒక అండర్ రేటెడ్ క్యాప్టెన్. చాలా మంది కేకేఆర్ టీం బలంగా ఉంది, అందుకే మ్యాచ్లు గెలుస్తున్నారని అనుకుంటున్నారు. బట్ వాళ్ళ విక్టరీస్లో యాజ్ క్యాప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అండ్ ఆల్సో వాళ్ళ మెంటర్ గంభీర్ కూడా చాలా పెద్ద హ్యాండ్ ఉంది. అతను ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కోసం కూడా ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా కేకేఆర్ టీం అయితే 13.4 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ టీం పెట్టిన 160 పరుగుల టార్గెట్ను చేసేశారు. అండ్ అయ్యర్లు ఇద్దరు కలిసి 3వ వికెట్కు కేవలం 44 బంతుల్లోనే 97 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఇదైతే కేకేఆర్ టీంకు ప్లే ఆఫ్స్లో సెకండ్ బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్. మీలో ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ని ఇంత డామినేటింగ్ వేలో గెలవడం ఆ టీంకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఇప్పుడైతే ఫైనల్స్లో కేకేఆర్ టీంకు కప్ గెలిచేందుకు చాలా బిగ్ ఆపర్చునిటీ ఉంది. చూడాలి మరి వాళ్ళు ఇదే భావన ఫైనల్లో కూడా కొనసాగిస్తారా లేదా అనేది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే నట్టు మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బట్ ఆల్మోస్ట్ మిగతా బౌలర్స్ అందరూ చాలా రన్స్కి వెళ్ళారు. ఎస్పెషల్లీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ కంప్లీట్లీ తేలిపోయారు. అలాగే కమిన్స్ చూసుకున్న భూమి చూసుకున్న కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపించారు. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా అంత బాగోలేదు. శ్రేయస్ అయ్యర్ తన ఇన్నింగ్ స్టార్టింగ్లో ఇచ్చిన 2 క్యాచ్లను డ్రాప్ చేశారు.
సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్తో పాటు బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్నింటిలో కూడా ఫెయిల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువ జూ ఉండడం చూసాం మనం. సో టు బీ ఫ్రాంక్ ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ ఫెయిల్యూర్ కంటే బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఎక్కువగా కనిపించింది. వాళ్ళ బ్యాట్స్మెన్ ఈ గ్రౌండ్లో పాస్ స్కోర్ కంటే కనీసం ఒక 30 రన్స్ తక్కువ కొట్టారని చెప్పుకోవచ్చు. బట్ ఎనిమిది ఏమీ ఎండ్ ఆఫ్ ది వరల్డ్ కాదు. ఇంకా ఎస్ఆర్హెచ్ టీంకి మరి ఆపర్చునిటీ ఉంది. వాళ్ళు ఎలిమినేటర్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడతారు. అంటే క్వాలిఫైర్ 2లో గెలిస్తే మళ్ళీ సండే రోజు కేకేఆర్తో ఫైనల్ మ్యాచ్ ఆడే ఛాన్స్ వస్తుంది. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ టీం ఈ ఘోర పరాభవం నుండి ఎలా కమ్బ్యాక్ చేస్తారనేది.